కేదార్, నిషిక కిడ్నాప్ అయిన రోజు అత్తయ్య గారు కూడా కనిపించలేదు. అత్తయ్య గారు హాస్పిటల్లో సడన్ గా కనిపించకుండా పోయారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ స్వామి గుడికి పోయిండా? ఆడనే ఉండే ఓ చేయించుకొని వచ్చుండా. ఇవాళ కౌశికి వదిన కీర్తి మీద అటాక్ జరిగినప్పుడు కూడా అత్తయ్య గారు కనిపించలేదు. ఆ రోజేమో గుడికి వెళ్ళానన్నారు, ఇవాళేమో ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళానని నోట్ల కట్టలన్నీ తీసుకొచ్చారు. పూజ రోజు కుంకుమ బన్నీలో ఏదో ఉందని మనం అనుమానపడ్డాం కేదార్. కరెక్ట్ గా మనం దాన్ని చూసే టైంకి గ్యాస్ లీక్ అయిందని మనకు అబద్ధం చెప్పారు. ఓపెన్ చేయండి. ఏంది గ్యాస్ వాసన వస్తా ఉండది? ఇది పట్టుకోండి అత్తయ్య గారు. ఆ రోజు గొడవ జరుగుతున్నప్పుడు అత్తయ్య గారు మనకెవ్వరికి గ్యాస్ స్మెల్ రాకముందే గ్యాస్ స్మెల్ వస్తుంది అన్నారు. ఆ రోజు మిస్ అయిన కుంకుమ భరణి ఇవాళ అక్క బ్యాగ్ లోకి వెళ్ళిందనగానే మీనన్కి ఫోన్ చేసి చెప్పింది పిన్నినా? అంతే కదా, మరి ఇంకెవరు మీనన్కి చెప్తారు? ఇంకెవరు ఈ ఇంట్లో మీనన్కి సాయం చేసే వాళ్ళు ఉంటారు? నాకెందుకో ఈ ఇంట్లో మీనన్కి సాయం చేస్తుంది అత్తయ్య గారేమో అనిపిస్తుంది కేదార్. లేదు దాత్రి, అది నిజం అవ్వకూడదు. పిన్ని ఇలాంటి పని చేసిందని నాన్నకి అక్కకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అయినా యువరాజ్ మీనంతో చేతులు కలిపాడని తెలిసే యువరాజ్ని పిన్ని తిట్టింది. అలాంటిది పిన్ని మీనన్కి సాయం చేస్తుందంటావా దాత్రి? అత్తయ్య యువరాజ్ కోసం, యువరాజ్ సంతోషం కోసం ఏమైనా చేస్తారు కేదార్. మీనన్ యువరాజ్ తన కోసం పని చేయకపోతే తననేం చేస్తాడో అన్న భయంతో మీనన్ కి సాయం చేయడానికి కూడా ఒప్పుకొని ఉండొచ్చు. లేదా డబ్బాసతో అయినా మీనన్తో చేతులు కలిపి ఉండొచ్చు.